రాపిడి లేనిదే రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికీ పరిపూర్ణత సాధించలేడు. ఏడవడం తప్పు కాదు. కింద పడిపోవడం తప్పు కాదు. ఏడ్చిన తర్వాత నవ్వకపోవడం, కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పే. ఆస్తులు, అంతస్తులు కాదు మనిషికి కావాల్సింది. అనుబంధాలు, ఆత్మీయతలు. ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము. కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము. నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు. వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ కర్మలో భాగమే. కానీ జరిపించేదంతా భగవంతుడే. మన ఇంటి కొప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు. కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయటం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపిస్తే గాని అర్థం కాలేదట. వాడు ఎంత అదృష్టవంతుడోనని. అందరం అంతే. ఉన్నదాంతో సంతోషపడకుండా లేని దానికోసం ఏడుస్తూ ఉంటాం. తక్కువ మాట్లాడు, ఎక్కువ చేసి చూపించు. ఎందుకంటే ప్రపంచం తక్కువ వింటుంది, ఎక్కువ చూస్తుంది. ఆగకుండా కురిసే ప్రతి వర్షపు చినుకు భారీ వరదలకు కారణం అవుతుంది. అలాగే నిరంతర ప్రయత్నం మనల్ని గెలుపు చెంతకు చేరుస్తుంది. సిగ్గుపడకుండా మనకి వచ్చిన పని చేస్తూ పోతే దేశంలో నిరుద్యోగమే ఉండదు. మనసులో కల్మషం లేనివారు మన ముందు అయినా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకున్నవారు మన ముందు తియ్యగా, వెనక చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం. సింహంతో స్నేహం చేయవచ్చు. కానీ గుంటనక్కతో స్నేహం అత్యంత ప్రమాదకరం. కళ్ళలో కనిపించే ఆనందం అయినా, మనసులో ఉన్న వేదన అయినా కనిపించేది, వినిపించేది నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. గౌరవం లేని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుషు నిరుపయోగం. అర్థం చేసుకోలేని బంధం, అలాగే మన అవసరానికి కానరాని స్నేహం కూడా ఉన్నా లేకున్నా ఒకటే.